Hello, hello everyone. Welcome back to my channel Beauty Glaze Studio. దిస్ ఈజ్ బేబీ మేకప్ ఆర్టిస్ట్. సో అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను 1 డే సెమినార్ అటెండ్ అవుతున్నాను. సో మేకప్ నేర్చుకున్న తర్వాత నుంచి ఇదే నా ఫస్ట్ సెమినార్ అనమాట. ఈ సెమినార్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ అలానే మీ అందరికీ అనిపించవచ్చు 1 డేలో మనం మేకప్ ఎంత మాత్రం నేర్చుకోగలమని. సో యాక్చువల్గా ఏంటంటే మేకప్ వచ్చిన వాళ్ళు థియరీ పార్ట్ మేకప్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు 1 డేలో చాలా నేర్చుకోవచ్చు. సో ఈరోజైతే మేకప్ సెమినార్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. టుడే నేనైతే మార్నింగ్ 5కే నిద్ర లేచి రెడీ అయిపోయి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో వెళ్ళిన వెంటనే ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉన్నింది టైంకి. సో ఎక్కేసి టైంకి 9కంతా నేను రీచ్ అయిపోయాను. వెళ్ళిన వెంటనే బాగా ఆకలిగా ఉన్నింది. ఎదురుగా ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మసాలా దోశ తినేసి ఆటో ఎక్కేసాను అనమాట. సో అడ్రస్ నాకు కొత్తే, ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్తున్నాను, టైంకి రీచ్ అవుతానా లేదా అని చాలా దూరం అనుకున్నాను. బట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. 9:20కే వచ్చేసాను అనమాట వెయిటింగ్ హాల్కి. ఇంకా 40 మినిట్స్ ఉంది, ఏం చేయాలో అర్థం కాక వెళ్దామా వద్దా అని వెయిట్ చేసి సో లోపలికైతే వెళ్ళిపోయాను. ఇదనమాట సెమినార్ హాల్. లోపలికి వెళ్ళంగానే ఇట్లా వెయిటింగ్ హాల్ ఒకటి ఇచ్చినారు. అందరూ కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా పిలవలేదేంటో అనుకుంటా ఉన్నాము. సో పిలిచారు, వెళ్తే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారని అడిగితే మనం ముందుగా ఫీజు పే చేసి ఉంటాం కదా, ఆ ప్రకారంగా సీటింగ్ అయితే ఇచ్చున్నారు. నాకైతే మంచి సీట్ వచ్చింది. ఇప్పుడైతే మ్యామ్ ఎంట్రీ ఉంటుంది, చూడండి. మ్యామ్ ఎంట్రీ అయితే చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మ్యామ్ చూడండి ఎంత ప్రెట్టీగా ఉన్నారో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే సెమినార్లో మోర్ దాన్ 100+ ఉంటారు. అదే తమిళనాడు సైడ్ అయితే 1000+ 2000+ స్టూడెంట్స్ ఉంటారు 1 డే సెమినార్లో. సో తమిళనాడు సైడ్ అయితే చాలా ఫేమస్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు మ్యామ్ ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. బట్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి మ్యామ్ పేజ్ చెక్ చేయండి, లిటరల్గా ఫ్యాన్ అయిపోతారు. సో మ్యామ్ అంతా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు సెమినార్కి. ఎస్ మ్యామ్. అందరికీ తెలుగు అర్థం అవుతుంది కదా? తెలుగు అర్థం కానీ వాళ్ళు ఓకే ఫైన్ ఓకే. సో ఈ 1 డే మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ సెమినార్ని కండక్ట్ చేసిన లోరా లాంచ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. లోరా లాంచ్, థ్యాంక్ యూ. అండ్ లోరా అనేది రత్నలాల్ నా స్టూడెంట్ మాస్టర్ క్లాస్. ఇట్స్ జస్ట్ అ లగ్జరీ ఫీలింగ్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్రోడక్ట్ వాడినా పర్లేదు, మీకు మేకప్ ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలి. ఏ ప్రోడక్ట్ని ఎవరి మీద వేయాలనే నాలెడ్జ్ ఉంటే ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా మనం ఎవరి మీదైనా వేయచ్చు. ఓకే, సో చూసారు కదా, మ్యామ్ ఫస్ట్ అయితే విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ కంఫర్టబుల్ అని అడిగారు. ఎందుకంటే చాలామంది, కొంతమంది యుఎస్ఏ నుంచి వచ్చారు, కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు, ఇంకా రకరకాల ప్లేసుల నుంచి వచ్చినారు. సో వాళ్ళందరినీ అడిగి అందరికీ తెలుగు కంఫర్టబుల్ అన్న తర్వాతే తెలుగు లాంగ్వేజ్లో చెప్పారు. మీరు చలికాలంలో ఉన్నారనుకోండి, మీ స్కిన్ ఎలా అయిపోతుంది? డ్రై అయిపోతుంది. అప్పుడు ఏం వాడతారు? స్కిన్కి కాలుకి ఏం వాడతారు? మాయిశ్చరైజర్ వాడతారా? పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసి వాడతారు, పప్పు నూనె వాడతారు, ఎండాకాలంలో వాడతారా? సో ఆన్ వింటర్ టైమ్ వీ నీడ్ మోర్ మాయిశ్చర్. సో అలాంటి ప్రోడక్ట్స్ స్నోఫాల్ ఏరియాస్లో చలికాలం కోసం వారం లైన్స్ కోసం సెమినార్లో ఏంటంటే 2 మేకప్ లుక్స్ చూపిస్తానన్నారు. 1 వచ్చి ప్రొఫెషనల్ మోడల్ మీద, ఇంకొకటి వచ్చి మాలోనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పినారు. సో ఇప్పుడు వేసేదైతే ప్రొఫెషనల్ మోడల్ పైన వేస్తున్నారు. అది కూడా ఏ ప్రోడక్ట్తో మేకప్ కావాలి అని అడిగి స్టూడెంట్స్ చెప్పిన ప్రోడక్ట్స్ని యూస్ చేసి
2-3 ప్రోడక్ట్స్ చెప్పారు. సో 2-3 ప్రోడక్ట్స్ చెప్పినప్పుడు మనకి ముగ్గురు మోడల్స్ లేరు కాబట్టి ఒక మోడల్ పైనే 2 ప్రోడక్ట్స్ ఆఫ్ సైడ్ ఒక ప్రోడక్ట్, ఆఫ్ సైడ్ ఇంకో ప్రోడక్ట్ వేసి అయితే మేకప్ వేసి చూపించడం జరిగింది. మార్నింగ్ సెషన్కి అయితే ఒక మేకప్పే అయ్యింది ప్రొఫెషనల్ మోడల్ పైన. ఇంకా ఇంకొక మేకప్ ఉంది, అడ్వాన్స్ హెయిర్ స్టైలు, హైడ్రా ఫేషియల్, ఇంకా 3 ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కంప్లీట్ అవుతుందా అవ్వదా అనుకునే లోపు లంచ్ బ్రేక్ ఇచ్చినారు. సో లంచ్ బ్రేక్లో చూస్తే ఏంటంటే ప్లేట్ నిండా భోజనం అనమాట. రకరకాల ఐటమ్, చికెన్, మటన్, వెజిటేబుల్ బిర్యానీ, సంగటి, రాగి సంగటి, చేపల పులుసు. సో అంతా ప్లేట్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. తినలేకపోయాను, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేను వాటి వైపు కూడా చూడలేదు. సో నా ప్లేట్ ఫుల్ అయిపోయింది. ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ చూశాక మనం పే చేసిన అమౌంట్లో ఈ క్వాంటిటీలో ఫుడ్ అంటే వర్త్ అని అనిపించింది నాకైతే సీరియస్లీ. సో ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా 3 monkeys, సాయి, తిన తేజ, తిన భువన. వీళ్ళు ముగ్గురు హాఫ్ డేలోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు, మంచి కళాకారులు అనమాట. ముగ్గురు కూడా మేకప్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్, బ్యూటిషియన్. లంచ్ అయిన వెంటనే ఇంకొక మేకప్ లుక్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు వేస్తున్న మేకప్ వచ్చి తన స్టూడెంట్ అనమాట, బెంగళూరు నుంచి వచ్చింది సెమినార్ కోసం. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని సెలెక్ట్ చేయడం వల్ల డీప్ స్కిన్ టోన్ పైన మేకప్ వేసి చూపించండి, ట్రాన్స్ఫర్మేషన్ లుక్ అండ్ ఆల్సో న్యాచురల్గా ఉండాలి అని అడిగారు. అందువల్ల తనకి మేకప్ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మ్యామ్ అయితే. క్లయింట్ వచ్చి క్లయింట్కి ఇప్పుడు మీరు నా క్లయింట్, మీకే కన్ఫ్యూజన్ ఉన్నాయి, అప్పుడు గవర్నమెంట్ క్లయింట్కి ఇంకా ఎంత కన్ఫ్యూజన్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇవాళ నాకు నేను బాగా పేరుగా కనిపించాలని, అందుకోసం చూసిన వాళ్ళందరూ ఎందుకు ఇంత మేకప్ అని అడగకూడదని, ఏంటి ఇంత ఎక్కువ వేసుకున్నామని చెప్పకూడదండి. ఫస్ట్ మీరు ఖచ్చితంగా వెళ్తారు, చిన్నగానే చెప్తారు, కొంచెం బయట చూపించండి అంటారు. నేను ఆ ప్రయత్నం అందుకోసం ఎక్కువ వేసిన మాకండి తక్కువ వేయండి అంటారు. ఫేర్ ఫౌండేషన్ తీసి తక్కువ వేసి తెల్లగా చూపించాలని అనుకుంటారు, బట్ అది గ్రేసల్గా ఉంటుంది. సో క్లయింట్ ఏం చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరేం చెప్పాలి, క్లయింట్ ఏం చెప్పినా నన్ను తెల్లగా చూపించండి. సరే ఎస్ మ్యామ్. మీరు చేసేది బికాస్ మీ రిజల్ట్ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ రిజల్ట్ మీద నమ్మకం ఉంటే ఎలా మీరు అడిగారు, కాంపిటీషన్ అడిగారు. మేకప్ ఆర్టిస్ట్ మీరందరూ అనుకోదు నాకు చదువు లేదు ఏమీ తెలియదు, నాకు దీనికి ఏం సంబంధం అని. నాలెడ్జ్ ఇస్ పవర్. ఓకే, రేపు మీరు ఫేషియల్ చేసుకోవడానికి వెళ్ళచ్చు, మీరు ఒక సలూన్ పెట్టచ్చు. 10 సంవత్సరం ముందు నేను ఇక్కడ వచ్చి నిల్చుని మీ అందరికి నేర్పిస్తానని అనుకోలేదు, నేను వేరే వరల్డ్లో ఉన్నాను. సో మన లైఫ్ ఎప్పుడు ఏ దీంట్లో మారుతాయో మనకు తెలియదు. సో ఎవ్రీ డే ఎవ్రీ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు కూడా నాకు సంబంధం లేదనుకోవద్దు, గమనించండి. సో ఈ పీల్స్ ని మనకి ఫేషియల్ కిట్స్ లోనే ఇస్తున్నారనమాట. సో ఆ పీల్ ని కరెక్ట్ గా తెలుసుకుని మనం వాడాలి, దేని తర్వాత ఏం వాడాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అంటే. పీల్స్ మనకి జనరల్ గా చాలా పీల్స్ ఉన్నాయి, పాపులర్ గా ఉన్నది 2 పీల్స్, AHA, BHA. AHA అంటే ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్, BHA సెకండ్ మేకప్ లుక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే అడ్వాన్స్ హైడ్రా ఫేషియల్ అయితే చెప్తున్నారు. తను కూడా స్టూడెంటే. సో ఒక స్టూడెంట్లోనే ఆ పింపుల్స్, పిగ్మెంటేషన్స్ ఉన్న ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని తన పైన అయితే డెమో చూపిస్తున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీలో కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా బ్యూటిషియన్ ఉన్నట్లయితే మీకు యూజ్ అవుతుంది అని చెప్పి కొన్ని మెయిన్ టిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. సో మిస్ కాకుండా చూడండి వీడియో అనేది, మీకు అర్థమవుతుంది. అడ్వాన్స్ హైడ్రా ఫేషియల్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫేషియల్. ఇక్కడ మాత్రమే కదా, ఇక్కడ అంటే ఇక్కడ మీకు ఇప్పుడే కొన్ని పాప్ అవుట్ అవుతుంది, అందుకోసం అక్కడ లైట్ కదా ఉందా
సో లైట్ గానే ఉంది అంటున్నారు. ఇంకా పిగ్మెంటేషన్ కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ ఉంది, స్కిన్ వచ్చి క్లయింట్ వచ్చి నాకు అంత మంట లేదు అని చెప్తే అప్పుడు మీరు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉందో క్లయింట్ పక్కనే ఉండాలి. ఇది ప్యాకే కదా, డీటాన్ ప్యాక్ కదా, 10 నిమిషాలు ఉంచితే ఇంకా బాగా తెల్లగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి కొట్టుకుంటుంది. సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ స్కిన్ 3 to 5 minutes ఎత్తులాగా. సెన్సిటివ్ స్కిన్ ఎంతసేపు 3 to 5 minutes. కొంతమంది స్కిన్ చాలా థిక్ ఉంటుంది, టెక్స్చర్ మెచ్యూర్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి 7 minutes to 10 minutes. బట్ తనకి సెన్సిటివ్ ఉంది, సో 3 minutes to 5 minutes. ఎక్కడ ప్లస్ కళ్ళతో కూడా ఇప్పుడు అంత సక్సెస్ పెట్టారు. హైడ్రా ఫేషియల్ అంటేనే ఇలా స్కిన్ ని లాగడమే అని చెప్పి పీల్ వేసిన తర్వాత మళ్ళీ లాగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం స్కిన్ ని పీల్ వేస్తే అది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, మీరు ఇంకా చేశారంటే ఎర్రగా అయిపోతుంది. సో ఇది వాడకూడదు. నార్మల్ స్క్రబ్ వాడుతున్నారు కదా, పీల్ లేకుండా ఫేషియల్ లో ఉన్న స్క్రబ్ వాడేటప్పుడు ఇది వాడచ్చు, పీల్ వాడేటప్పుడు వాడకూడదు. ఓకే, ఇప్పుడు మ్యామ్ అడిగారు, మ్యామ్ బ్లాక్ అండ్ వైట్ పోతాయా? బేసిక్ గా చిన్న బ్లాక్ అండ్ వైట్ ఉంటే పోతాయి, బట్ కొంతమందికి చాలా డీప్ ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ కేర్ ధర్మాలో మీకు ఒక స్క్రబ్ ఉంటుంది, డీప్ పిగ్మెంటేషన్ అంటారు. ఇప్పుడు దానికి పిగ్మెంటేషన్ ఉంది, సో నేనేం చేస్తానంటే డీప్ పిగ్మెంటేషన్ మీజోని తీసి బీబీ గ్లో ఇండియాలో బ్యాన్ మనం వాడుకోవచ్చు. దీన్ని ఇలా ఓపెన్ చేసి వేస్తే పవర్ త్వరగా పోతుంది, అందుకోసం సిరంజ్ లో తీసుకున్నాం. 1 ml, తనది చిన్న ఫేస్ కాబట్టి 1 ml. కొంచెం పెద్ద ఫేస్ నాలాగా పెద్ద బ్రాడ్ ఫేస్ అయితే 2 ml దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. సో సీరం తీసేసి మనం జెల్లో మిక్స్ చేసి అడ్వాన్స్ హైడ్రా ఫేషియల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ చూపిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ని బట్టి అందరూ కూడా పికాక్ హెయిర్ స్టైల్ అడిగారు, కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్పి. సో అడ్వాన్స్డ్ అంటే స్ప్లిట్స్ తీయడం, సో ఫ్రంట్ వేరియేషన్ డిఫరెంట్గా, బన్ పికాక్ చూపిస్తున్నారు మ్యామ్ అయితే. తనకి డెన్సిటీ అంటే హెయిర్ లెంత్ తక్కువ ఉందనేసి, సో హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా అయితే మేకప్, హెయిర్ స్టైల్, హైడ్రా ఫేషియల్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్ అయితే 1 by 1 ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ 1 day సెమినారు చాలా అంటే చాలా వర్త్. ఈ 1 dayలో చాలా నాలెడ్జ్ పెంచుకున్నాను నేను. అండ్ ఆల్సో మ్యామ్కి ఉన్న సహనం, ఓపిక, ఎందుకంటే ఎంటైర్ 1 day ఫుల్ స్టాండింగ్లో ఉన్నారు. అండ్ ఆల్సో ఎవరు ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగినా విసుగు లేకుండా రిపీటెడ్గా ఆన్సర్ చేస్తూనే ఉన్నారు. సో దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అడిగారు చాలా మంది హూడా బ్యూటీ చూడాలని అడిగారు. సో డ్రామా ఒక సైడ్ చేసాము, ఇంకొక సైడ్ హూడా బ్యూటీ పీకా కూడా అడిగారు. ఎస్, థ్యాంక్ యూ. సో ఇంకొక సైడ్ హూడా బ్యూటీ అడిగారు, ఒక సైడ్ డ్రామా చేసాం. సో ఈ మేకప్ లో టోటల్ గా వేరే టెక్నిక్, ఈ మేకప్ లో టోటల్ గా వేరే టెక్నిక్, అవునా కదా? మనం టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫిక్సింగ్ స్ప్రే, సెట్టింగ్ స్ప్రే ఏది చేయలేదు. పొద్దున్న 1 o'clock ఫినిష్ చేస్తాం. ఇప్పుడు టైం 7 o'clock, 6 hours తర్వాత మీరు ఈ మేకప్ ని చూస్తున్నారు వితౌట్ ఎనీ టచ్ అప్.
లిప్స్టిక్ టచ్ అప్ కూడా మనం చేయలేదు. ఇటువైపు మనం టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, సెట్టింగ్ స్ప్రే అన్ని చేసి హూడా బ్యూటీ మేకప్ ని మనం చూసాం. అండ్ డీప్ స్కిన్ టోన్ మీద మీరు ట్రాన్స్ఫర్మేషన్ మేకప్ చేసి అడిగారు అండ్ న్యాచురల్ గా కూడా ఉండాలని అడిగారు. సో న్యాచురల్ ఉంది, అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ కూడా ఉండిందా లేదా? ఎస్ మ్యామ్. ఈ మేకప్ లో కూడా చూసారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెమినార్. ఫైనల్గా అయితే మ్యామ్తో సెల్ఫీ తీసుకునే టైం వచ్చేసింది. మ్యామ్తో ఒక చిన్న సెల్ఫీ అండ్ అలానే సర్టిఫికేట్, మ్యామ్తో ఒక ఫోటో, 1000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్. టుడే సెమినార్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సెమినార్ కంప్లీట్ ఎండ్ అయిపోయింది. హ్యాపీ, చాలా బాగా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెమినార్. ఫైనల్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.